ప్రతిరోజు మనం గంటల తరబడి ఫోన్లలో గడిపే గేమింగ్ వెనుక ఒక భారీ సామ్రాజ్యం దాగి ఉంది. ఆ సామ్రాజ్యం కేవలం కోడింగ్తోనో, గ్రాఫిక్స్తోనో నిర్మించబడలేదు. అది మీ మెదడులోని బలహీనతలను పునాదిగా చేసుకొని నిర్మించబడింది. మీరు ఒక లెవెల్ గెలవగానే మీకు కలిగే ఆ ఆనందం వెనుక డొపమైన్ అనే కెమికల్ ఉంది. గేమింగ్ కంపెనీలు సైకాలజిస్టులను నియమించుకుని మరీ ఈ డొపమైన్ లూప్ని ఎలా క్రియేట్ చేయాలో ప్లాన్ చేస్తాయి. మీరు గేమ్లో గెలుస్తున్నామని అనుకుంటారు, కానీ నిజానికి మీరు ఆ గేమ్ అనే ల్యాబిరింత్లో చిక్కుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆడే గేమ్స్ ఇప్పుడు ఫ్రీ టు ప్లే మోడల్లోకి వచ్చాయి. అంటే గేమ్ ఆడటానికి డబ్బులు కట్టక్కర్లేదు. కానీ ఇక్కడే అసలైన చిక్కు ఉంది. మీరు డబ్బులు కట్టడం లేదు అంటే మీరే అక్కడ ప్రొడక్ట్ అని అర్థం. మీ టైం, మీ అటెన్షన్, మీ డేటా ఇవన్నీ ఆ కంపెనీలకి ఆదాయ మార్గాలు. లూట్ బాక్సెస్ లేదా మిస్టరీ క్రేట్స్ అనేవి కేవలం గిఫ్ట్ బాక్సులు కావు. అవి మిమ్మల్ని గ్యాంబ్లింగ్‌కి అలవాటు చేసే మాయాజాలం. ఒక చిన్న స్కిన్ కోసం లేదా ఒక కొత్త ఆయుధం కోసం మీరు పెట్టే ఖర్చు మిమ్మల్ని వర్చువల్ ప్రపంచంలో బానిసలుగా మారుస్తోంది. చాలామందికి తెలియని మరో రహస్యం పెయిడ్ డిఫికల్టీ. మీరు గేమ్ బాగా ఆడుతుంటే సిస్టమ్ కావాలనే గేమ్‌ని కష్టతరం చేస్తుంది. తద్వారా మీరు ఊడిపోయి మళ్ళీ గెలవాలనే కసితో ఏదైనా ఐటెమ్ కొనేలా ప్రేరేపిస్తుంది. ఇది ఒక డిజిటల్ ట్రాప్. ఒక ఆర్కిటెక్ట్‌గా నేను మీకు చెప్పేది ఏంటంటే నియంత్రణ మీ చేతుల్లో ఉండాలి. గేమింగ్ అనేది ఒక వినోదంగా మాత్రమే ఉండాలి కానీ అది మీ జీవితాన్ని శాసించకూడదు. ఈ చీకటి రహస్యాలను అర్థం చేసుకున్నప్పుడే మీరు ఒక నిజమైన మాస్టర్ కంట్రోలర్ అవుతారు. ఇలాంటి మరెన్నో డిజిటల్ ప్రపంచపు రహస్యాలను విశ్లేషించడానికి మీ మోక్ష ఆర్కిటెక్ట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.